చైల్డ్ మ్యారేజ్‌లు చేయకుండానే చూడండి. అలాగే ఒళ్ళు కొవ్వెక్కి ఈ మధ్య ఒక వీడియో చూస్తున్నానండి యూట్యూబ్‌లో. అబ్బా! అసలు యూట్యూబ్ చూడాలంటేనే విరక్తొచ్చేస్తుంది. పిచ్చి వాళ్ళందరిని తీసుకొచ్చి ఇంటర్వ్యూలు చేయడం, మైనర్ పిల్లలో లేకపోతే చిన్న పిల్లలో అక్కడే ముద్దులు పెట్టుకుంటూ, అక్కడే వీడియోలు చేసుకుంటూ, అక్కడే తాళి కట్టుకుంటూ ఎవరు ఆపేవాళ్ళు ఉండరు. వీడియోలు చూసుకోవడమే. అదేమో మిలియన్స్‌లో వెళ్ళటం. చేసేవాళ్ళది తప్పైతే చూసేవాళ్ళది డబుల్ తప్పేమో అని నా ఉద్దేశం. ఉపయోగపడే వీడియోలు ఎవరు చూడరు. ఓకే. అది ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలు వేరే ఉంటాయిగా. కామెడీలు చేసేవో ఇంకొకటో వాటిని మీరు ఎంకరేజ్ చేయాలి గానీ, ఇలా చిల్లర పంచాయతీలన్నిటిని కూడా ఎంకరేజ్ చేస్తూ వెళ్తుంటే ఆ క్రైమ్‌లో మనం కూడా వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్స్ అవుతామేమో అని నా ఉద్దేశం. దయచేసి ఇట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూల దాకా తీసుకొని రావద్దు. ఇది నా రిక్వెస్ట్. అలాగే మైనర్ మ్యారేజ్‌లు చేసుకుంటున్నారని ఎక్కడైనా అనిపిస్తే దయచేసి వాళ్ళ మీద అట్‌లీస్ట్ మీరు ఇంట్లోనే ఉండి ఒక పోలీస్ స్టేషన్‌లో 100కి డయల్ చేసినా గానీ వాళ్ళెళ్లి ప్రాపర్ ప్లేస్‌లో జరుగుతుందండి అని మీరు అనానిమస్ కాల్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా పోలీసులు యాక్షన్ తీసుకుంటారు. సో, ఇట్లాంటి వాటి మీద గవర్నమెంట్ కూడా అంటే చైల్డ్ రైట్స్ కమిషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో శిశు సంక్షేమ శాఖ వాళ్ళు వీళ్ళంతా కూడా కొంత అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే బావుంటుందనే నా ఉద్దేశం. ఎందుకంటే 2, 3 కేసులు నేను వైజాగ్ సరౌండింగ్స్‌లో కూడా విన్నాను. కొన్ని విలేజెస్‌లోనూ లోపల ఉండే ఊళ్ళలో కొంచెం ఇంకా ట్రెడిషనో లేకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ, అవేర్‌నెస్ లేకపోవడము. ఆడపిల్ల అనేది ఇంకా భారంగానే ఫీల్ అవుతున్న సందర్భాలు. సో, కొంచెం ఆడపిల్లని చదవనివ్వండి. తనకి వయసొచ్చేదాకా ఆగితే భర్తతో ఎలా కాపురం చేయాలి? ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి? లేదా ఎవరికి చెప్పాలన్న బేసిక్ నాలెడ్జ్ అన్నా ఉంటుందనేది నా ఉద్దేశం.